యూవర్స్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇది మాత్రం మైన్క్రాఫ్ట్ అండ్ ఈరోజు అయితే మనం ఆటోమేటిక్ గోల్డ్ ఫామ్ అయితే గడిపోతున్నాం. మీరు అనుకోవచ్చు గోల్డ్ ఫామ్ ఆల్రెడీ ఉంది కదా ఇంకెందుకని. అది చెయ్యాలంటే స్మెల్ట్ ఇంకా గోల్డ్ రావడానికి గంట సేపు పడుతుంది. అదంతా అందుకని ఫైనల్ అయితే వాళ్ళంతా గోల్డ్ ఫామ్ అయితే కట్టుదాం. వచ్చే వీడియోలో ఐరన్ ఫామ్ కొడదాం. దీనికంటే బెస్ట్ ఐరన్ ఫామ్ గోల్డ్ ఫామ్ అయితే కట్టేద్దాం. గోల్డ్ ఫామ్ కొట్టడానికి చాలా అవసరాలు ఉంటాయి. వాటిల్లో ఇవి మీకైతే స్క్రీన్ పక్కన అయితే ఇప్పుడు వస్తూనే ఉంటుంది. అదైతే గోల్డ్ ఫామ్ కావాల్సిన సామాన్లు. ఓకే, మనమైతే ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్ట్. ఇది మీరు అనుకోవచ్చు ఈ కొత్త ప్రదేశానికి ఎక్కడికి వచ్చానని. ఏం చెప్పాను గైస్, నా దగ్గర అయితే స్పేస్ ఉండదు. ఫామ్లేమో దడ 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 పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మెటీరియల్స్ ఉంటాయి కానీ స్పేస్ మాత్రం ఉండదు. ఇంత పెద్ద వరల్డ్లో స్పేస్ ఉండదు. అన్నీ నా పైన ఉన్నాయి గైస్, అందుకని అక్కడ స్పేస్ దొరకట్లేదు. ఏదో ఒక మంచి ఖాళీ దొరికింది. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, వచ్చే వీడియోలో అయితే మనం ఐరన్ ఫామ్ అయితే కట్టట్లేదు. వచ్చే వీడియోలో అయితే మనం కేవ్స్ క్లిప్స్ అప్డేట్ అయితే చూద్దాం. ఎంతవరకు అప్డేట్ అయిందో మంది అప్డేట్ అయిపోయింది మొత్తానికి అయితే. ఓకే గైస్, ఇప్పుడు మన అయితే ఆపి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ చేసినది మీకైతే ఇంకొకసారి అయితే పక్కన అయితే వేసేస్తాను, అదైతే చూసుకోండి మెటీరియల్స్. ఓకే గైస్, స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే నేనైతే చాలా స్కిప్ చేస్తాను ఇదంతా, ఎందుకంటే ఈ ఫామ్ కట్టాలంటే మినిమం 1 అవర్ దాకా వస్తుంది. 1 అవర్ దాకా వస్తేనేమో మనకేమో కాదు కాబట్టి వీడియోస్ అలా ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే చాలా వరకు అయితే పాటలు అయితే స్కిప్ చేసేస్తాను. ఓకేనా గైస్, ఇది మినిమం 40 కంటే ఎక్కువ నెలలు ఉంటుంది. బట్ ఐ డోంట్ నో, చాలా స్కిప్ అయితే ఎడిటింగ్లో అయితే తీసేస్తాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ అయితే 7 బ్లాక్స్ అయితే వైడ్ వెళ్ళాలి. గైస్, 7 బ్లాక్స్ అయితే వైడ్ వచ్చిన తర్వాత 22 బ్లాక్స్ అయితే ఇటు వెళ్ళండి. మీకు స్పేస్ ఉన్న చోట వెళ్ళండి. 22 బ్లాక్స్. నాకైతే షీల్డ్ అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుంది క్రౌచ్ అయినప్పుడు. షీల్డ్ వద్దు నాకు. 22 బ్లాక్స్ అయితే అయిపోయిన తర్వాత అయితే మనం ఆబ్సిడియన్ పెట్టాలి. దీనిపైన నెదర్ పోర్ట్లు కావాలి కాబట్టి ఆబ్వియస్లీ మీకైతే లిటరల్లీ 2 స్టాక్స్ ఆబ్సిడియన్ అయితే కావాలి. చూడొచ్చు నా పికెక్స్ హెల్త్ అయితే నిజం చెప్తున్నా ఎల్లోకి అయితే వచ్చేసింది. అంత అయితే కొట్టాను, మొత్తం మెండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది ఏంటో. ఓకే గైస్, 22 బ్లాక్స్ అయితే ఆబ్సిడియన్ అయితే పెట్టేయండి. మళ్ళీ ఇక్కడ 22 బ్లాక్ హైట్ అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఇక్కడ జంప్ చేస్తాను అనుకోండి గైస్, నన్ను ఎదురే టర్మర్ కాపాడుతుంది నాకు ఇప్పుడే తెలాలి. 22 బ్లాక్స్ హైట్ ఎదరెట్. లెట్స్ సీ. అంత వద్దరే పద కిందకి. మొత్తానికైతే కింద అయితే పడిపోవడం ఖాయం. పర్లేదు రండి గైస్, మళ్ళీ పైకి వెళ్దాం. ఎస్ గైస్, పైన అయితే చూడొచ్చు 22/22 అనమాట. ఇదైతే చేసిన తర్వాత ఓకే, ఇప్పుడైతే ఏం చేయాలంటే మీరు రిపీటరు ఓకే పోనివ్వండి గైస్. ఎప్పుడైతే మనకు కావాల్సింది మీకు ఎటైతే ఎక్కువ స్పేస్ ఉంటే, నాకు ఇటు లేదనుకోండి, ఇటే ఉంది ఎక్కువ, ఎటైతే మీ ఫామ్ అయితే ఫేస్ చేయాలనుకుంటున్నారో అటైతే ఇట్లా 2 బ్లాక్స్ ఇట్లా పెట్టుకోండి. 2 బ్లాక్స్ ఇట్లా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు వస్తాయి. వీటి పాత్ర అనమాట ఇప్పుడు రావాల్సింది. ఇప్పుడే దీనిది కాదు, ఫస్ట్ ఈ పాత్ర, ఈ తర్వాత ఇది. ఏదేదో చాలా గుడ్ కదా గైస్. అసలుకి ఇట్లా కింద పడ్డ ఇంత ప్రొఫెషనల్ కింద పడలేరు ఎవరు తెలుసా మీకు? ప్రొఫెషనల్గా కింద పడ్డా. ఇదే సరే గైస్, నేను అక్కడికి వెళ్ళి ఒక 10-15 సార్లు కింద పడి చూపిస్తాను మీకు. గైస్ చూడొచ్చు, అయితే ఐరన్ గోళం టైప్ అయితే ఇట్లా చేసుకున్న తర్వాతకి ఇక్కడ హోల్ ఉండాలి. ఇట్లయితే మీరు ఒక షేప్ అయితే డిస్పెన్సర్ ముందే చేసుకోండి. ఇందులో అయితే ఒక వాటర్ బకెట్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని స్విచ్ చేయాలంటే అందుకే దీన్ని నేను తీయలేదు. సారీ, ఇట్లా కాదు, రావచ్చు. పర్లేదు.
అవుతుంటుంది గైస్. ప్రొఫెషనల్ వాళ్ళతో కూడా కొంచెం అవుతుంటుంది. ఇది వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతుండాలన్నమాట. అదే టైం లేదు. ఓకే ఓకే, ఫ్లింట్ అండ్ స్టీల్ తేలేదు. ఓకే గైస్, బా ఒక్క సెకండ్ ఆపు. ఓకే గైస్, ఫ్లింట్ అండ్ స్టీల్ తెచ్చేసాను. ఈ తేడానికి నాకు ఇంటి దాకా వెళ్ళొచ్చా తెలుసా, ఎంత కష్టపడ్డాను. ఓకే, ఇప్పుడైతే ఫ్లింట్ అయితే చేయండి. ఇంకోండి గైస్, ఫ్లింట్ చేస్తున్నానో లేదో గైస్ చూడొచ్చు. ఫ్లింట్ జస్ట్ ముట్టానో లేదో పిగ్లింగ్ వచ్చి పడిపోయింది. చూడొచ్చు మీరు. ఇంకోసారి చేస్తా. అరే భలే ఉంది అసలుకి. ఇంకోటి వచ్చి పడేది. ఇట్లాగే అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్లింట్ కూడా ఇరిగిపోద్ది అనమాట. ఫన్నీ. సరే, కింద ఎక్కడ గ్రావర్ ఎక్కడ ఉంటుంది. గ్లావర్ కాదు, గ్రావెల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే నేను తీసుకొస్తా ఫ్లింట్. హై ప్లికింగ్ బాగున్నావు అసలుకి నువ్వు. మధ్య నేను నెదర్కి రావట్లే కదా. అవునవును, నెదర్కి రావట్లేకపోతే ఓకే, ఇంకో ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకెళ్ళాం కదా, ఇక్కడే మైండ్ చేయాలి. గైస్ ఇందాక ఏదో ఆడుకున్నానులే కానీ నిజం చెప్తున్నా. గైస్ ఇందాక ఏదో ఫ్లింట్ అండ్ స్టీల్తో ఆడుకున్నాం కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, మీ పిగ్లింగ్స్ ఉన్నాయి కదా, పిగ్లింగ్స్ ఎట్టయినా స్పాన్ అవ్వచ్చు. అర్థం చేసుకోండి, ఎట్టయినా స్పాన్ అవ్వచ్చు. అందుకని మీరు ఎట్టయితే స్పాన్ అవుతున్నాయో అట్టే మీరు కట్టాలి. అందుకని ఎట్ స్పాన్ అవుతున్నా చూసుకోండి. చూడొచ్చు మీరు, ఇట్టయితే స్పాన్ అయింది నాకు. నేనా ఇంకో ఫ్లింట్ అండ్ స్టీల్ హెల్త్. ఇరిగిపోద్దబ్బా ఇది కూడా. అబ్బా, ఫ్లింట్ అండ్ స్టీల్ కుప్పలు కావాలి. నేను టెస్ట్ చేస్తా. ఇప్పుడైతే ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే ఇంకొకటి తెచ్చి టెస్ట్ చేస్తా. గైస్ లిటరల్లీ స్పీకింగ్, నేను నా నిద్ర పోర్టల్ ఎక్కడుందో నేను లిటరల్లీ మర్చిపోయా. నేను బై మిస్టేక్గా ఫ్లింట్ చేస్తూ మధ్యలో కూర్చొని ఫ్లింట్ చేసా. డైరెక్ట్ నాదేంటి నా నిద్ర పోర్ట్లోకి వెళ్ళిపోయా. దీనికి కొంచెమే అని చెప్పా కదా, కొంచెమే డిస్టెన్స్ అని చెప్పా కదా. డైరెక్ట్ నా అక్కడ స్పాన్ అయిపోయా. అమ్మ బాబోయ్ అనుకున్నా. మళ్ళీ ఇక్కడికి కోఆర్డినేట్స్ చూస్తూ వీడియో కట్ చేసి కోఆర్డినేట్స్ చూసి వచ్చే లోపల నాకైతే లిటరల్లీ చెప్తున్నా 10 minutes పోయింది దీనికే. వీళ్ళైతే ఇటైతే స్పాన్ అవుతున్నారు. అందుకని అయితే ఇటైతే చేయాలమ్మా. అసలు ఇటలు ఎంత జోక్ తెలుసా ఒక్కసారి. సరే ఇప్పుడు సో ఎందుకులేండి, లెట్స్ గో. ఇప్పుడైతే డ్రిస్టో చేసేస్తా. నా వాటర్ బకెట్ నాకు ఇచ్చేవాయి అనుకోకపోతే. ఓకే 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 అర్థమైంది. బాగా నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఇదంతా పొటాష్. నాకైతే ఇటు స్పాన్ అవుతున్నా. నేను అయితే ఇట్లా పెట్టుకుంటా. ఇటు స్పాన్ అవుతాం. అబ్జర్వర్ ఉన్న దగ్గరకు స్పాన్ అవుతున్నారు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నాకైతే అబ్జర్వ్ ఉన్న చోట స్పాన్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కిందకి వెళ్ళాలి. వాటర్ బకెట్ కాపీ దాదా చిపా. రండి. ఏంది రండి గోలా? ఏంది మీ ఫామే కదా ఇప్పుడు కట్టేది. నేను ఎందుకు అంత కోప్పడుతున్నారు? సర్లేండి గైస్, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఈ లైన్ ఉందా? ఓకే, ఈ లైన్ ఉందా? ఈ లైన్ అయితే ఇంకోటి అయితే ఎక్స్చేంజ్ ఒక్కటి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమే ఉండదు నేను చెప్పింది. చూడవచ్చు ఇప్పుడు.
ఇట్లా ఒక్కటే ఒక్క లైన్. దీంట్లో చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ ఫామ్ మాత్రం లిటరల్ చెప్తున్నా వర్కే చేయదు. ఓకే, సేమ్ నేను డిట్టో ఎట్లా చేస్తున్నా అట్లనే చేయండి. ఇప్పుడైతే 8 బ్లాక్స్ ఇట్లా 1 2 3 4 5 6 6 6 7 8 సారీ 8, ఇప్పుడు 9 అయిపోయింది. ఒకటి తీసేస్తే 8. ఓకే పర్లేదు, కింద బ్లాక్ పోతే పోయింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ 8 బ్లాక్స్, తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళే పని ఒకటి ఉంది. ఇట్లా ఒకటి, తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నమాట దీన్ని. ఆగేస్తున్నాడు. ఇప్పుడు 7 బ్లాక్స్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు కిందకి వచ్చి 1 2 3 4 5 6 7 8 బ్లాక్స్. ఇట్లా ఓవర్గా ఏదో తప్పు చేసినట్టున్నాను నేను. జస్ట్ రీచెక్ మీ. ఓకే అంతే, చెక్ చేసాను, ఏం ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ ఇది ఓవర్ఫ్లో అయితే మీకు కూడా ఇక్కడ సైన్ బోర్డ్ అయితే పెట్టేసుకోండి, ఏం పర్లేదు. లిటరల్ చెప్తున్నా, బ్లాక్ అయితే లిటరల్ అయిపోయినప్పుడు. ఇప్పుడైతే జస్ట్ ఇంత ఫామ్ అయితే అయిపోయింది. అమ్మ, ఇంత ఫామ్ కావడానికి ఇంతసేపు పట్టింది మనకు. ఓకే, ఫాస్ట్గా మిగతా పని అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫటాఫట్ అయితే మనము 9 బ్లాక్స్ అయితే పైకి వెళ్ళిపోదాం. ఒక బ్లాక్ లీవ్ చేసి అంటే నేను ఇప్పుడు క్రౌచ్ అయి ఉన్నానా, ఇటు అంటే ఈ బ్లాక్ దగ్గర ఒక బ్లాక్ లీవ్ చేసి 9 బ్లాక్స్ పైకి, ఇంకా కౌంట్ చేయలేదు. మళ్ళీ కిందకి వెళ్ళి ఈ బ్లాక్ 1 2 ఇట్లా 9 బ్లాక్స్ అయితే పైకి రావాలి. ఇటు కూడా పైకి తీసుకోవాలి. సరే ఇటొద్దు ఇదేనా? ఓకే గైస్, ఇట్లయితే మీరైతే కట్టుకోవాలి. ఇగో చూడొచ్చు, మీరు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇట్లా ఇంకా నేను ఫుల్లీ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేశాక అయితే కనిపిస్తా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బ్లాక్. గైస్ మీరైతే ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు ఫామ్ది. లుక్ అయితే ఇలా ఉంటుంది ఫామ్ది అయితే. ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చుకోండి. ఇట్లా ఇక్కడ నేను మర్చిపోయాడు టంగ్. ఓకే, ఇప్పుడు పైన కూడా వేసుకుని బాగుంటుంది. బట్ ఇట్లా ఓకే పర్లేండి గైస్. ఇట్లా చేసుకున్న తర్వాత అయితే మనము వెయిట్ మినిట్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, అబ్జర్వ్ తొందర చూడండి. అసలు ఈ అబ్జర్వ్ తొందర చాలా ఉంది. ఈ అబ్జర్వ్ తొందర అసలు ఆగట్లే కదా. అరే మీకు ఏం కావాలరా? గోల్డ్ ఫామ్ అవుతుంది, గోల్డ్ వస్తుంది, ఇచ్చేస్తా పోండి. మీకేమి ఇవ్వలేను. ఓకే, సో ఫనటైట్ ఓకే మినిట్. ఇన్వెంటరీ స్పేస్ మొత్తం అసలుకి ఫుల్ అయిపోయింది. ఫామ్ ఏంటో కానీ ఇన్వెంటరీ స్పేస్ ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లేండి, ఫుల్ అయింది, ఏం చేయగలం. ఏదో ఒక సైడ్ అయితే ఇట్లా చూడొచ్చు, ఇట్లా 3 బ్లాక్స్ వాడైతే ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా సారీ ఇప్పుడు ఇదే చేస్తున్నా. ఇది ఇట్లా దీంట్లో ఒక వాటర్ బకెట్ ఆన్ మాత్రం ఇప్పుడే చేయకూడదు దీన్ని. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆన్ మాత్రం అస్సలు చేయకండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే,
ఆన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీ నెదర్ పోర్టల్ మొత్తం చెప్తున్నా కదా, మొత్తం పాడిపోతుంది. ఏం మిగలదు. ఓకే, పెడితే ఓకే. ఇప్పుడు ఒకే ఒక్క మినిట్. యా, ఇప్పుడు ఇటొకటి ఇటొకటి, ఇటు నుంచి ఇప్పుడైతే మీరు కిందకి వెళ్ళండి. ఫస్ట్ స్టాప్, నెదరైట్ అంతే, నెదరైట్ అంతే అంతే అంతే, నెదరైట్ నెదరైట్ అనుకుంటే ఎప్పుడప్పుడు ఈ నెదరైట్ అని మోసం చేస్తుంది. ఇది మాత్రం పక్క. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే పాట్ అని కింద పడాలి ఒకేసారి. తర్వాత నేను తెచ్చాను రెడ్ స్టోన్, తెచ్చా మర్చిపోయి తెచ్చాను లేదు లాల్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది టూ ఇప్పుడు పై దాకా వెళ్ళాలన్నమాట. మీకు ఎట్లా ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది. యా, ఇప్పుడు అవుతుంటే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా ఇట్లా ఇట్లా. వీడియో ఇంకా ఆన్లైన్ ఉందా? ఓకే 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 ఓకే, పర్లేదు. ఓ, ఇన్వెంటరీ మిస్టేక్ వచ్చేసింది. ఇన్వెంటరీ కాదు బాబోయ్. కరెక్ట్గా ఇదైతే మీకు ఇట్లాగే ఉండాలి. తేడా వచ్చినా కూడా ఫామ్ పని చేయదు. ఇట్లాంటి తేడాలు అస్సలు రాకూడదు. ఆహా, పార్కూర్ మాత్రం బాగా చేయాల్సి వస్తుంది. బాగా ఇప్పుడు ఇంకోటి ఇది ఇచ్చే రెడ్ స్టోన్ని ఇటు కనెక్ట్ చేయండి. ఓకే, వస్తుందా? నాకు ఎందుకు ఇంకా డౌటే. పార్కూర్ ఇవాళ నాకు ఏదో అయ్యేటట్టు ఉంది. పంప్కిన్ పై తినేస్తా. అండ్ ఇంకోటి కదా, పంప్కిన్ పై అయితే విలేజెస్ అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. వెళ్ళి పై చేయండి. ఒక క్యామ్డల్ట్కి ఎంత ఇస్తాడు. చాలా హెల్త్ పెరుగుతుంది దీంతో. ఇట్లా కాదు పాస్ అయ్యేది. ఒకసారి అయ్యాక చూపిస్తా గైస్. అయ్యాక చూడొచ్చు. ఇలా చేసుకోవాలి. ఇక్కడ పిస్టను, ఇక్కడ అబ్జర్వరు, రెండు మన దగ్గర చేసాం అట్లాగా. ఇక్కడ రెడ్ స్టోన్ టార్చ్, దాని కింద పడు నేను పార్కర్ మాత్రం సూపర్ అబ్బా, క్రేజీ అసలు. ఇవాళ ఈ స్టోన్ అయితే తీసుకొని ఒక లివర్ అయితే చేశాను. లివర్ చేయడం అస్సలు మర్చిపోయాను నేను. మొత్తానికైతే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్. ఓ షట్ బాబోయ్, లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఓయ్ ఇక్కడైతే ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి ఇక్కడ ఈ బ్లాక్ ఉందా, ఇక్కడ 3 బ్లాక్స్ ఇట్లా కౌంట్ చేయండి. కౌంట్ చేసిన తర్వాత ఇక్కడ 6 బ్లాక్స్ వైడ్ చేయండి. 6 బ్లాక్స్ తీసేసి చేయాలి. ఓకే, నేను చేసినాక చూపిస్తా. పార్కూర్ ఓకే. ఓ, ఆఫ్ అవ్వలేదు. మీరైతే చూడొచ్చు గాయ్స్, 6 బ్లాక్స్ వైడ్ చేసి. తెలుసు తక్కువ పని చేశానని. పర్లేదు, 6 బ్లాక్స్ వైడ్ చేసి మాత్రం చాలు. ఓకే, ఓరక్కిన తర్వాత ఇట్లా 6 బ్లాక్స్ అయితే ఇట్లా వైడ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్సే కానీ ఇది మాత్రం అప్పుడు కుదరదు. ఇప్పుడే చెప్పాగా, పద. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గైస్, ఏం చేయాలంటే చూడొచ్చు. మీరు గనక ఆపోజిట్ మాత్రం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది ఉందా, దీనికి ఇటు సైడ్ చేయాలి. అబ్జర్వ్ ఫస్ట్. పార్కూర్ వద్దు. ఇప్పుడు ఈ ఫేస్ అనేది ఇటు ఉండాలి. యారోస్ చూసుకోవచ్చు మీరు. ఈ యారో ఇటు ఉండాలి, మిగతా అన్ని ఇటు ఉండాలి, మిగతా 5 అన్ని ఇటు ఉండాలి. ఇక్కడ దాకా ఇది బ్లింక్ అవుతూనే ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు లవా, నెక్స్ట్ స్టెప్ లవా. స్ట్రెచ్ మీద ఇట్లా సెటప్ చేసుకోవాలి. నేను తెచ్చిన ట్రాప్ డోర్స్ ఇంకా దేనికి పనికి వస్తాయి చెప్పండి. ఇక్కడ
ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ తప్పు మాత్రం మీరు చేయొద్దు. ఓకే పర్ఫెక్ట్, లెట్స్ గో. జస్ట్ ఇది వర్క్ అవ్వలేదు అనుకో, అవుతుంది. డోంట్ బీ డిసప్పాయింటెడ్ ఫస్ట్. ఓకే, దీని మిడిల్లో లావ్ అయ్యండి. లావ్ నెదర్లో మీకు బాగా దొరుకుతుంది. ఫ్లింట్ అవ్వాలి. ఫ్లింట్ అయిపోయింది ఫైనల్లీ. ఒక ఫ్లింట్ అవ్వనివ్వండి. ఓకే కరెక్ట్ అయింది గైస్, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. అమ్మాయి ఫ్లింట్ అయిందంటే కరెక్టే గైస్. ఇప్పుడు ఇట్లా ఫ్లింట్ అయిన తర్వాత కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చెప్తే ఫ్లింట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు అది ఆన్ చేస్తే మీకు పిగ్లిమ్స్ అయితే స్పాన్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి, బట్ అప్పుడే కాదు. ఓకేనా, కాసేపు మీరు ఆగాలి. తెలుసు ఆగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, బట్ ఆగాలి గైస్, ఆగాలి. ఇలా వెళ్ళి ఒకసారి నేను కూడా ట్రై చేసినట్టుంటుంది. ఇలా వెళ్ళి చూడచ్చు కదా, మీకు పడతానో చూడండి. ఏం బటన్ పెట్టుకోవట్లే, కింద పడి వావ్ గ్రేట్. ఇప్పుడైతే 18 బ్లాక్స్ డీప్ అయితే డిగ్ చేయండి. చూడు గైస్, 18 బ్లాక్స్ అయితే డీప్ డిగ్ చేసిన తర్వాత 18 బ్లాక్స్ డీప్ డిగ్ చేసిన తర్వాత కరెక్ట్ మెజర్ చేసుకోండి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తాం. ఓకే, డిగ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం చేసే ట్రైడెంట్ కిల్లర్ కాబట్టి ఇప్పుడు చూడు, మీరు ఒక నెంబర్ అయితే ఇప్పుడు 1 2 4 4 1 2 1 2 3 4 1 2 3 4 1 2 4 4 ఈ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇది ఏదో ఒక రూమ్ లాగా అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడైతే మీరు ఇట్లా ఒక రూమ్ లాగా అయితే చేసేసుకోవాలి. సారీ ఇట్లా ఇది చూడచ్చు గైస్, ఇంత ఏరియా అయితే అవుతుంది. నెక్స్ట్ ఫటాఫటే చేసేద్దాం. ఓకే, మీరే చూడొచ్చు. ఈ కిందకు వచ్చాకైతే ఇట్లా అయితే ఒకటి చేసుకోవాలి మీరు. అంతా కవర్ చేసేయండి. సారీ, ఇక్కడ ఇది కాదు, దీని నుంచి ఎక్స్పీ కూడా వస్తుంది. పర్ఫెక్ట్. అమ్మా, ఇంకొక 10 minutes అయితే అయిపోతుంది మేబీ. స్లాబ్ ఏది తెచ్చానే, సెట్. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్తా క్రాఫ్టింగ్ టేబుల్ కోసం. చూడొచ్చు, మీరు ఇట్లా చేసుకోవాలి. పైనుంచి అవి ఉన్నాయి కాబట్టి చేసేసుకొని వచ్చేసాం ఫాస్ట్గా. ఏం చేయలే, వచ్చి పడ్డాడు ఇక్కడే. ఇంకా కాలేదురా, నువ్వు ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడ? కాకముందు ఎంతమంది వస్తారంటే ఏం చెప్పాను నేను. ఒక్కసారి స్లాబ్ వచ్చింది, రీకలెక్ట్ అయిందా? స్లాబ్ కాలేదు, స్లాబ్ వచ్చేసిందిలేండి. ఇంకొకటి మర్చిపోయాను నేను, మామూలు అట్లే చోటు కొట్టాలన్నమాట. ఎంత హెల్త్ ఉన్నా పర్లేదు. లివర్ ఉంది. మీరైతే చూడొచ్చు
ఇదైతే ఎలా వర్క్ చేస్తుందో ఇచ్చేయడం కానీ నాకు నిజం చెప్తున్నా దుమ్మ తిరిగిపోయింది అసలు మొత్తానికి. పర్లేదులేండి. ఇప్పుడు నా మామూలు ట్రైడెంట్ వేసాను అనుకోండి ఎమ్మటే బాక్స్ వచ్చేస్తుంది. ఇది మీరు ఎంతలో ఉన్న హెల్త్ వేయచ్చు మీరు, అంటే ట్రైడెంట్ హెల్త్ ఉంటుంది కదా, అది ఎంత ఉన్నా కూడా మీరు వేయచ్చు. ఓకే, అది ఇక్కడ అన్లిమిటెడ్ హెల్త్ అయిపోతుంది, దానికంటే అదే చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ తర్వాతి భాగం ఏం చేయాలంటే ఇప్పుడైతే ఈ ప్లేస్లో అయితే మీరు 4 బ్లాక్స్ అయితే డిక్ చేయాలి. 4 ప్లేస్లో అయితే వచ్చి అయితే ఇక్కడ 3 బ్లాక్స్ తీసుకొని డిక్ చేయాలి. డిక్ చేసుకున్న తర్వాత 3x8 ప్లాట్ఫామ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎలా అయితే 1 2 3 ఇక్కడ 1 2 3 4 5 మళ్ళీ సెట్ చేసుకుంటా. ఇట్లా అయితే ప్లేస్ చేసిన తర్వాత కొంచెం వాయిస్ అయితే రూడ్గా వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే నా మైక్ వాయిస్ ఉంటుంది కదా, చిన్న మైక్ ఛార్జ్ ఉంటుంది కదా, ఛార్జ్ అయితే అయిపోయింది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ముందే చెప్తున్నా. మైక్ ఛార్జ్ అయితే అయిపోయింది, అందుకనేసి ఈ ప్రాబ్లం మొత్తం. ఇదొద్దు అరే. ఓకే ఏంటండి ఇది టార్చ్ వద్దు. అరే ఇదేది హాపర్ సరేండి గైస్, ఎక్కడైతే హాపర్ దొరికేసింది చేసేసా. ఇప్పుడైతే ఇక్కడ ఇది పెట్టే యా ఇప్పుడు ఇట్లా గైస్ మీరు చూడొచ్చు. ఇట్లా అయితే దీనైతే ఇట్లా కవర్ చేసేయండి మంచిగా. ఇట్లా వస్తుంది అనమాట. గోల్డ్ నెగెటివ్ ఇక్కడైతే గోల్డ్ నెగెట్, ఇక్కడ గోల్డ్ నెగెట్ అట్లా అంటే ఇక్కడ వచ్చిన ఆటోమేటిక్ జస్ట్ మంచిగా చేసి తీసుకుంటాం. అండ్ తర్వాత ఇవాళ వీడియో కాదు జస్ట్ జోక్ చూడొచ్చు. దాంట్లో ట్రైడెంట్ కూడా వేసేసాను గాయస్. వెయిట్ ఇక్కడ ఒకటి బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఇట్లా ఒక 4 బ్లాక్స్ 1 2 3 4. ఓకే అర్థమైంది. ఇక్కడ ఈ బ్లాక్ అవసరం లేదు, హాపర్ నుంచి ఇట్లా 4 బ్లాక్స్ వేసి ఇట్లా తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ రెడ్ స్టోన్ టార్చర్స్ తీసుకొని అక్కడ మాత్రం పెట్టకూడదు, ఇక్కడ ఇట్లా పెట్టేయాలి. తర్వాత ఏదో ఒక బ్లాక్ తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు అది స్మూత్ స్టోన్ బ్లాక్ ఇక్కడ తక్కువ ఉన్నాయి, అందుకని ఆ బ్లాక్ తీసుకోవట్లేదు. ఓకేనా. ఇప్పుడైతే మనము కంపారేటర్స్ తీసుకోవాలి. కంపారేటర్స్ ఎక్కడున్నాయి? ఓకే కంపారేటర్స్ దొరికాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాట్ అని ఈ హాపర్ సైడ్ నుంచి ఇట్లా పెట్టాలి. తప్పు పెడితే మాత్రం ఈ సిమ్యులేషన్ మాత్రం సరిగ్గా కుదరదు. అండ్ ఇప్పుడైతే మనము హాపర్స్ తీసుకొని ఈ కంపారేటర్స్ వైపు ఫేస్ చేస్తూ ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా ఫేస్ చేస్తూ పెట్టాలి. తర్వాత గైస్ ఇప్పుడు ఈ హాపర్స్ ఉన్నాయి కదా, హాపర్స్ పక్కన ఇట్లా ఒక బ్లాక్ పెట్టుకోండి. ఈ బ్లాక్ పెట్టుకున్న తర్వాత ఎందుకు స్మూత్ స్టోన్ సరిగ్గా వాడట్లే అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వాడండి వీటిని. ఇక్కడ ఒక డిస్పెన్సర్ పెట్టండి. ఈ డిస్పెన్సర్ ఇట్లా బ్లాక్ తీసి ఇట్లా పెట్టండి. ఓకేనా. ఓకే తర్వాత అయితే ఈ హాపర్ తీసుకొని డిస్పెన్సర్కి ఇట్లా కనెక్ట్ చేయండి. గైస్ తర్వాత అయితే మనము ఇక్కడ రిపీటర్స్ పెట్టుకోవాలన్నమాట.
రిపీటర్స్ చూసుకొని జాగ్రత్త చూసుకోండి. ఇటువైపు ఫేస్ చేసి ఉండాలి రిపీటర్స్, పనిచేయదు. తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా ఒక్క సెకండ్ ప్లీజ్. ఇలాగా 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 ఇలా పెట్టుకున్న తర్వాతకి ఓకే. సారీ గైస్, ఇది ఇక్కడ పెట్టొద్దు. ఇక్కడ ఒక బ్లాక్ డిగ్ చేసుకున్నాం కాబట్టి రెడ్ స్టోన్ తీసుకొని ఫటాఫట్ ధనాధన్ ఏదో ఒకటి పట్ 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 పట్. ఇక్కడైతే మనకు 50% వర్క్ అయితే అయిపోయింది. ఓకేనా గైస్, 50% వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకొక 50% వర్క్ చిన్నలే కానీ చేసేయచ్చు. ఇప్పుడు గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ అయితే మూసేయండి. ఈ బ్లాక్ మూసేసి మనం ఐరంగోళం చేస్తాం కదా దీంట్లో. ఇప్పుడు ఎట్లా అంటే పైకి పోయి మళ్ళీ నేను తేవాల్సిందే స్మూత్ స్టోన్స్. ఇప్పుడు చాలా పెద్ద పని ఉంది స్మూత్ స్టోన్తో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి ఇట్లా హోల్ పెట్టేసుకోండి. ఇది ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు ఏమైనా వచ్చింది అనుకోండి వేస్టేజ్గా, ఒక పిగ్లింగ్ స్వాడ్ అవన్నీ ఇస్తాయి కదా, అవన్నీ వచ్చినాయి అనుకోండి ఇందులో వెళ్ళిపోతాయి హాయిగా అనుకున్నా. భయా 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 ఒక్క సెకండ్ భయా భయా భయా. ఈ బ్లాక్ అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇది డిస్పెన్సర్ పని అనమాట. జాగ్రత్తగా గైస్, ఇందులో ఇంత తప్పైనా కూడా ఇంత లాస్ అంటే ఇప్పుడు చేసిందంతా కూడా ఈ స్మెల్టింగ్ మిషన్ కోసమే. స్మెల్టింగ్ కాదు, సపరేటింగ్ మిషన్ కోసమే. ఈ సపరేటింగ్ మిషన్ కనుక మీరు చేయలేదనుకోండి చేసింది మొత్తం లాస్. ఓకేనా, ఈ సపరేటింగ్ మిషన్ మాత్రం తప్పకుండా చేయండి. ఇప్పుడు గైస్ ఏం చేయాలంటే టప్ టప్ ఒక్క సెకండ్ టప్ టప్ టప్. ఇప్పుడు మళ్ళీ ఒక్క సెకండ్ ఏదో తప్పు చేసినట్టున్నా. చప్ చప్. ఇంకోసారి చేసిన ఒక ఐడియా వస్తుంది కదా, అది చూడండి మీరు గైస్. ఇట్లా ఒకసారి టప్ టప్ టకా టక్. ఓకేనా, ఇప్పుడు ఇటొక బ్లాక్ ఇటొక బ్లాక్. ఓకేనా, చేసుకొని చూడండి గైస్. ఇక్కడ ఒక రెడ్ స్టోన్ టార్చ్, అక్కడ రిపీటర్, ఇక్కడ రెడ్ స్టోన్. ఓకేనా, చూడొచ్చు గైస్, ఇక్కడ ఒక రెడ్ స్టోన్, ఇక్కడ ఒక టార్చ్. ఇప్పుడు ఇటు ఫేస్ చేస్తూ ఒక రిపీటర్. ఓకేనా, తర్వాత ఒక లివర్ 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 లివర్. చూడొచ్చు గైస్, నా ఇన్వెంటరీలో చెత్త మొత్తం బయట పడేసి వచ్చాను. ఆ చెత్త మొత్తం తీసేసి పని కొంచెం ఉంచుకున్నాను. ఇప్పుడు అస్సలు అయింది, అబ్బా 90% అయిపోయింది. ఇది మాత్రం చేసేస్తే మొత్తం అయిపోతుంది. చూడొచ్చు గైస్, నా ప్లస్ సింబల్ ఎక్కడుందో అక్కడైతే ఇట్లా అయితే పెట్టి ఇక్కడ 41 కరెక్ట్ 41 మాత్రమే. ఇక్కడ నాకైతే కావాల్సిన రాటన్ ఫ్లాష్. ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. ఇక్కడ నాకు కావాల్సిన గోల్డెన్ ఇంగట్. ఇక్కడ నాకు కావాల్సింది గోల్డెన్ నెగెట్. ఓకేనా, అమ్మయ్యా ఫైనలీ గైస్. నా బాధ మీరు చూడలేరు, వినలేరు కూడా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక ల్యాడర్ తగిలిచ్చేస్తే అయిపోద్ది. గైస్, ల్యాడర్స్ కూడా వేసేసా. అమ్మయ్యా, ఎంత కష్టపడ్డా నాకు తెలీదు ఈ గోల్డ్ ఫామ్కి. నిజంగా చాలా కష్టపడ్డాయి గోల్డ్ ఫామ్కి. జస్ట్ మనం ఇప్పుడు 2 లివర్లు వస్తాయి. ఇది ఒక లివర్. ఇప్పుడు పైకి వెళ్ళి ఆ లివర్ వచ్చేస్తే మన పని అయిపోయింది అంతే. పొట్ చూద్దాం గోల్డ్ ఎంత వస్తుందో ఎంత రాదో.
ఒకటన్నా స్పాన్ ఎక్కువ ఉండాలి. కమాన్ కమాన్. మా దేవుడా వర్క్ అయితే చాలు దేవుడా. ఎక్స్పీ చూడు చూడు చో. వర్క్ ఎస్, కష్టానికి ఫలితం మాత్రం దక్కింది. ఓ షట్, అక్కడ ఉన్న స్పాట్స్ కూడా వచ్చేసిన నా దగ్గరికి. ఓ గాడ్, ఓకే నాకు నా దగ్గర కలెక్ట్ అయింది కూడా పెట్టేసా. ఇది కాసి వాటి వీడియో. ఇవాళ అయితే మనం మోస్ట్ కాదు బిగ్గెస్ట్ ఫామ్ అయితే కట్టేసాం. చూడొచ్చు, మీకు పైనుంచి వ్యూ చూపిస్తా. ఎంత ధడ్ స్పాన్ అవుతూనే ఉన్నాయి. టాప్ 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 కా పైగా చూపిస్తా. నాకు ఎంత కష్టపడినా తెలుసా గైస్. దీనికి నేను సో కష్టపడితే ఇది జరిగింది. పిగ్లిన్స్ వెళ్తూ నేను చూడాలి ఇక్కడ. చూడొచ్చు గైస్, నెదర్ నుంచి పిగ్లిన్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. లైట్ అప్ అయ్యి వదిలే వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా ఇది అన్లిమిటెడ్. మనకు కావాల్సినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అనేటోడే పడ్డాడు. జస్ట్ జోక్. ఊకే మాత్రం ఆన్ చేసి పెట్టకండి, దీన్ని లాగ్ అవుతుంటుంది గేమ్. కానీ నేను ఒక 5 minutes ఆన్ చేసి ఉంచుతా, తర్వాత చూస్తా ఎంత. ఇక్కడ నుంచి ఆన్ అయిపోద్ది అంతే, ఆన్ అయిపోద్ది. మా ఎంత కష్టపడ్డా అసలుకి దీనికోసము చెప్పలేను గైస్, మాటలో చెప్పలేను దీన్ని నేను. ఓకే గైస్, లాగ్ అవుతుంది బాగా. ఈ వీడియోకి తింటే మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. అప్పటి వరకు అయితే బాయ్. ఆలోపన అయితే ఎక్స్పీ అయితే కలిగిస్తాను. పద పికెక్స్ చాలా కష్టపడింది. ఎక్కడికి ఈ వీడియోకి తింటే మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. అప్పటి వరకు బాయ్.